ఇది వేరే లెవెల్ హీరో హోండా స్ప్లెండర్ స్పైడీ అన్న తండే ఈ మూవీ కోసం మొత్తం సిరీస్ అంతా కొత్తగా చూసా. ఐ వాజ్ యాక్చువల్లీ అ ఫ్యాన్ ఆఫ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్, బట్ టామ్ హాలండ్ డిడ్ బెటర్. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అందరూ గట్టి అరిచారు. దట్స్ ఆల్ ఐ గెస్. థ్యాంక్ యూ. పాత దాంతో నోవేయం అంత లేదు, హైప్ అంత లేదు, కానీ సూపర్ ఉంది మూవీ. కామిక్ యాక్యురేట్ యాక్చువల్లీ. లేదు క్యామియోస్ ఉన్నాయి కానీ చెప్పొద్దు. అది ఓవరాల్ సూపర్ ఉంది మూవీ, మస్ట్ వాచ్. సూపర్ మస్ట్ వాచ్. ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను చెప్పాను బ్రదర్, ఎలా అనిపించింది మీ సినిమా? నా సినిమానే. ఎలా అనిపించింది నీ సినిమా? ఉండు చెప్పు. వెళ్ళండి చూడండి అంతే. Amazing, best. Oh, it was so good, man. Probably the best shot Spider-Man movie ever. Crazy movie, must watch. Come back, super. Next level movie asal. Next level. Highlights అని చెప్తాను. డిఫరెంట్ యాంగిల్ ఉంది. బాబు స్పైడర్ ఎలా అనిపించింది? Good. మహేష్ బాబు కనిపిస్తాడన్న. సూపర్ అంటే సూపర్ ఉంది. జై కృష్ణ గారు ముందుగా యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, కెరియర్లో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. మనం కృష్ణ పేరు నిలబెట్టిన చెప్పొచ్చు, వాళ్ళ తాత పేరు, ఇక్కడ మహేష్ బాబు గారు పేరు నిలబెట్టిండు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ సేమ్ మన మహేష్ బాబులో కానీ కనిపిస్తుంది. యాక్టింగ్లో ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ మన మోహన్ బాబు గారితో ఇండైరెక్ట్గా డైలాగ్స్ ఉంటాయి చూసినావా? అసలు ఎక్కడ కూడా భయపడకుండా డైలాగ్స్ మాత్రం చాలా బాగా అయిపోయిండు మన జై కృష్ణ గారు. ముందుగా అందరూ లెక్కన అనిపిస్తాడు. కృష్ణ మహేష్ బాబు పోలికలు ఉన్నాయి. అసలు యాక్టింగ్ మాత్రం మధ్యలో కొట్టిండు. మెల్ల రాసి పెట్టుకోండి, జై కృష్ణకి మళ్ళీ మహేష్ బాబు పోకిరి అతడు ఎట్లా బ్లాక్ బస్టర్ కొట్టిందో నెక్స్ట్ టైం కూడా రాంగరంగా అట్లా ఇట్టు కొడతాడైనా. ఇంకొకటి మన అలెగ్జాండర్ హీరో గారిది ఇది మళ్ళీ పెద్ద హిట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ లవ్ స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. జై కృష్ణ కెరియర్లో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఘట్టం నుంచి మళ్ళీ ఒక మంచి సూపర్ స్టార్ వచ్చిందని చెప్పొచ్చు. 100% ఎందుకు సెట్ గారు అందరు రావాలి, ఇండస్ట్రీలో అందరు పైకి రావాలి అని చెప్తారు కృష్ణ గారు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ కూడా వస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మళ్ళీ మహేష్ బాబు తర్వాత అంటే జై కృష్ణ గారు మళ్ళా మంచి స్థానంలో ఇలా పడతారు. మనసు పొడి కొడుతున్నా. ఇది మాత్రం బ్లాక్ బస్టర్. అప్పట్లో రాజకుమార్ వచ్చిన టైంలో మళ్ళీ ఇప్పుడు వచ్చింది రాజకుమార్. అయితే ఏమన్నా సపోర్ట్ చేసిర్రు ఆ సినిమాలో. వేరే లెవెల్. బ్రహ్మాజీ గారు అయినా సరే ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా టీఎఫ్ఐలో ఇంకో మహేష్ బాబు వచ్చిండని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకే హరే కృష్ణ అని చెప్పుకున్నట్టు ఉండటోనే, కానీ ఫర్ ది ఫస్ట్ టైం జయ కృష్ణ ఫ్యాన్ అని చెప్తున్నా. నిజంగా అన్న అసలుకి సినిమాలు అయితే లైక్ కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. మంగ నాదే అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఏమంటారు, నీ గురించి తిరుపతి నుండి ఎదిరిస్తా అంటాడు. ప్రేమ ఇక్కడ పుట్టదో ఇక్కడ పుడుతుంది అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ నువ్వు లేకపోతే ఇక్కడ అలజడి పుడుతుందని చెప్పేసి అని అంటాడు. నిజంగా ఇప్పుడు చెప్తున్నా, జయకృష్ణ ఫ్యాన్ నా నిజంగా చెప్తున్నా. అంతలా ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఒక హీరో ఇది ఆల్రెడీ రాజకుమార్ రిలీజ్ డేట్ ఈ సినిమా ఆల్రెడీ 30 తారీఖు. అసలు మాకు ఫస్ట్ తేనె మనసులు, తర్వాత ఇప్పుడు మనకు ఈ ఘట్టమైన జయకృష్ణ గారు కాలర్ ఎత్తుకోవచ్చు. మాకు అసలు సూపర్ స్టార్ ఇండస్ట్రీలో మరో 3వ తరం సూపర్ స్టార్ వచ్చాడు. జై సూపర్ స్టార్, జై ఘట్టమనేని. ఆయనకి చాలా బాగా తీశారు సినిమా. మహేష్ బాబు గారు కనిపిస్తున్నాయి, సూపర్ స్టార్ కృష్ణ గారికి కనిపిస్తున్నాయి. సినిమా మాత్రం అద్భుతం అండి. అసలు మాకు ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము.
అసలు మహేష్ బాబు గారికి చెప్తున్నా కదా, అసలు ఒక మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. మాకు కృష్ణ గారు చేసినట్టే ఉంది, కృష్ణ గారిని చూసినట్టు ఉంది తెర మీద. మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఏమి ఫైట్లు అన్న, ఏమి రాయలసీమ బ్యాక్ డ్రాప్. మా ఊరు పక్క సినిమా అంతా తిరుపతిలో అబ్బా బెంగళూరులో కర్ణాటకలో సినిమా చూస్తానంతసేపు సేమ్ మహేష్ బాబు గారు లాగే ఉన్నారు అంతే. అదే లుక్, అదే స్టైలు, అదే నడక. ఖచ్చితంగా ఇంకా మహేష్ బాబు గారు 2.0 పోయినా మహేష్ బాబు గారికి ఇంకా బాడీ డబుల్ అయిపోయింది అక్కడ లెక్క. సేమ్ అయ్యే కళ్ళు, అయ్యే ఒళ్ళు సేమ్ అట్టే ఉంది. పోకిరి సినిమా, అతిథి సినిమా మళ్ళీ చూసినట్టే ఉంది సేమ్. అంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఆ స్టైల్ కానీ, అతిథి సినిమాలో ఎలా ఉంటారు అలాగే వారణాసి టీజర్లో చూస్తే సేమ్ అదే స్టైలు, అయ్యే కళ్ళు, అబ్బా అదే నవ్వు. ఆ నవ్వేటప్పుడైతే ఓవరాల్గా సినిమా అయితే ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ఈ సినిమాకి నాకు ఎందుకో రేపటికల్లా 1000 కోట్లు టార్గెట్ అయ్యే సినిమా ఇది. సినిమా అనేది సినిమా అనేది గుండెకి కాదు, మైండ్కి సంబంధించి చెప్పాడు ఈ సినిమాలో. ఏం మెసేజ్ ఇచ్చాడన్నా. మోహన్ బాబు గారు అయితే తాతగా సెట్ అయిపోయాడు అంతే. తాత క్యారెక్టర్లో మోహన్ బాబు గారిని చూస్తుంటే అబ్బా ఏం చేశారో. అలాగే ఈ సినిమాలో నరేష్ గారికి అయితే ఆస్కార్ అవార్డు ఇచ్చారంతే. తాగుబోతు క్యారెక్టర్ అయ్యి బాబు ఏంటండి యాక్టింగ్, ఆ యాక్టింగ్ అది లేకపోతే ఏంటంటే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అంటే. ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు ఎన్ని ఇచ్చిన తక్కువేనికి. ఇంకా మన జైబాబుని చూస్తున్నాం సేపు, ఒక పోకిరి, ఒక అతిథి. ఈ మధ్య వారణాసి మనం చూస్తున్నాం టీజర్లో. వారణాసి టీజర్లో చూసినట్టే ఉంది యాస్టీస్గా. అయ్యే కళ్ళు, అదే డైలాగులు, అబ్బా అయ్యే డ్యాన్సులు. పరిగెత్తేటప్పుడు అయితే సేమ్ మహేష్ బాబు లెక్కనే ఉన్నాడు అంతే. వేరే లెవెల్ అన్న. ఫస్ట్ సినిమా లాగా చేయలేడు బాబు. ఏదో 3, 4, 5 సినిమాలు చేసినాడు. డెబ్యూ హీరో తీరు అలా అస్సలు చేయలేడు. వేరే లెవెల్ సినిమా అయితే చెప్తున్నా కదా. 3వ తరం సూపర్ స్టార్ జయకృష్ణ ఘట్టమనేని గారు రాసి పెట్టుకోండి. మన 3వ తరం సూపర్ స్టార్. ఇంకో 30 ఏళ్ళు ఈ హీరో ఉండకపోతే వేరే లెవెల్. చూడు, సూపర్ స్టార్ లెజెసీ కంటిన్యూ విత్ జయకృష్ణ ఘట్టమనేని. నెక్స్ట్ గౌతమ్ బాబు వేరే ఇక బ్లాక్ బస్టర్ సినిమా. మంచి ప్యూర్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి మార్క్ 100% ఉంది. అజయ్ భూపతి సార్ సల్యూట్ మీకు. ఒక పూరి జగన్నాథ్ని చూసాం ఇంతకుముందు. మా జయకృష్ణ ఘట్టమనేనికి అజయ్ భూపతి హ్యాట్స్ ఆఫ్ సార్. మూవీ పరంగా వస్తే మాత్రం నాకైతే చాలా మంచి అనిపించింది మూవీ అయితే. ఆయన హీరో గారు కనపడ్డ ప్రతి ఒక్కసారి నాకు ఒక కృష్ణ గారు, ఒక మహేష్ బాబు గారు చూసినట్టు అనిపించింది. భూపతి గారు అయితే ఈ మూవీని ఇంత ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు తన డైరెక్షన్ తోటి. నేనైతే చిన్న ఫిలిం అని అనుకొని వచ్చినా కానీ చాలా మంచి సినిమా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే మంచి పండుగ ఇది. చాలా బాగుంది సినిమా అయితే. నాకైతే అవును, సేమ్ మహేష్ బాబు గారిని చూసినట్టు అనిపించింది. ఫస్ట్ సినిమా లాగా అస్సలు లేదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా సరే, మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉదయమాటగా చాలా చోట్ల మంచి టాక్తో వచ్చిన సినిమా. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు, అలాగే రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు బాబాయ్ సహకరించారు. అభిమానులు అందరూ ఈరోజు ముఖ్యంగా సీనియర్ అభిమానులు థియేటర్లో 90% ఉన్నారండి. కృష్ణ హీరోలు అందరూ బాగా చేశారు. చాలా బ్లాక్ బాస్టర్ అని ముందే ఊహించాం. అడ్మాస్లో బ్లాక్ బాస్టర్ వేసుకొచ్చాం. మా కోరిక నెరవేరింది. అనుకున్న సినిమా వచ్చిందా. పేరున ప్రతి అభిమానికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తెలుగు ప్రేక్షకులకు కోరుతున్న మంచి సినిమా. ఈ మధ్యన కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరిస్తున్నారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఆదరించండి. జయకృష్ణ గారి సినిమా, మొదటి సినిమా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100 కోట్ల క్లబ్ లో చేరుకుంటుంది మొదటి సినిమానే. ఈ మధ్యన వచ్చిన ఏ హీరో అయినా మొదటి సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుకోలేదు. ఈ రోజు జయకృష్ణ నుంచి మొదటి హీరో అదే 100 కోట్ల క్లబ్ లో చేరుకున్న సినిమాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరు థియేటర్లో సినిమా చూడండి. ప్రింట్ మీడియా చాలా నచ్చింది నాకైతే. నిజంగా జయకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. అంటే జయకృష్ణని చూసినట్లు అనిపించదు మనకి, మహేష్ బాబు గారిని చూసినట్లు అనిపించింది. అతని డైలాగ్ డెలివరీ కానీ, అతని స్లాగ్ కానీ, అతని ఫైటింగ్ సీన్స్ కానీ ఇవంతా అంత మంచిగా ఉందన్నమాట. హీరోయిన్ రాశా గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే
హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ భూపతి గారు డైరెక్షన్ చెప్పాలి. RX100 మంగళవారం ఇవన్నీ చూసాము, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఒకటి చెప్తా, ఈ సినిమా మొత్తం ఒక రేంజ్లో వెళ్తుంటే మోహన్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ సినిమా అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోయింది. అంత బాగుంది మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, అతనికి ఫైటింగ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది.